బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా అంచనాలను అందుకోవడంలో విఫలమైన ఈ సినిమా ఏ దశలో కూడా బాక్సాఫీస్ దగ్గర టార్గెట్ ను అందుకునే దిశగా పరుగును కొనసాగించలేదు. దాంతో సినిమా ఆల్మోస్ట్ అన్ని ఏరియాలలో కూడా రన్ను ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ కు వచ్చేయగా తెలుగు రాష్ట్రాలలో కూడా మేజర్ సెంటర్స్ లో రన్ను ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కు దక్కించుకున్న ఈ సినిమా కొన్ని చోట్ల ఏదో రన్ అవుతుంది అంటే అవుతుంది అనిపించే విధంగా పరుగును కొనసాగిస్తూ ఉంది. మేజర్ ఏరియాలలో అయితే రన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ కు వచ్చేసింది. రాయలసీమ ఏరియాలో భారీ ఆశలు పెట్టుకున్న బయ్యర్స్ ఏకంగా సినిమాను 23 కోట్ల మమ్ముత రేటుకు చెల్లించి రామ్ చరణ్, శంకర్, దిల్ రాజుల కాంబో అన్న హైప్ ను నమ్మి కొన్నారు. కానీ సినిమా తొలి రోజే ఊహకందని రేంజ్ లో నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఏ దశలో కూడా తేరుకోలేకపోయింది. దాంతో ఏ మాత్రం ఇంపాక్ట్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించలేకపోయిన ఈ సినిమా ఓవరాల్ గా సీడెడ్ ఏరియాలో పరుగు పూర్తయ్యే సమయానికి 10.45 కోట్ల రేంజ్ లోనే షేర్ అందుకొని పరుగును పూర్తి చేసుకుంది. ఇప్పుడు 23 కోట్ల బిజినెస్ లో కేవలం 10.45 కోట్ల రేంజ్ లోనే రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏకంగా 12.5 కోట్లకు పైగా లాస్ ను దక్కించుకొని బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్ గా నిలిచింది సీడెడ్ ఏరియాలో. దాంతో రామ్ చరణ్ కెరీర్ లో భారీ నష్టాలను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది గేమ్ చేంజర్ సినిమా. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో రామ్ చరణ్ ఇక ఏ రేంజ్ కంబ్యాక్ ను దక్కించుకోగలుగుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.